ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్రకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో యాత్రను ప్రారంభించనున్న ఆయన ఈ మధ్యాహ్నం ఇచ్చాపురంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ ద్వారా పోరాట యాత్ర లక్ష్యాన్ని శ్రేణులకు నిర్దేశించనున్నారు. ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమరభేరీ సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ యాత్ర చేపట్టారు. ఇచ్చాపురంలో బస చేసిన ఆయన మరికాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరి కవిటి మండలం కపాసుకుద్ది సముద్ర తీరంలో గంగపూజ చేయనున్నారు. అనంతరం స్థానిక మత్స్యకారులను కలుస్తారు. అక్కడ నుంచి తిరిగి ఇచ్చాపురం వస్తారు. 11 గంటలకు స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకోనున్న పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 12 గంటల సమయంలో ఇచ్చాపురంలోని దాసన్నపేట నుంచి యువత, విద్యార్థులతో కలిసి నిరసన కవాతు చేస్తారు. విభజన చేసేటప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలుపుకోవడంలోనూ, సాధించుకోవడంలోనూ పాలకులు చూపిన నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇచ్చాపురంలోని రాజావారి మైదానం వరకు కవాతు సాగనుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ వేదిక నుంచి పోరాట యాత్ర ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ వివరించి జనసేన శ్రేణులకి లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఇది ఓట్ల కోసం కాదు, ప్రజల పడే పాటల గురించి తెలుసుకోవడానికి చేసే యాత్ర. వివిధ గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను, పౌరులకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నింటినీ గ్రహించి వాటిని ఆకలింపు చేసుకుని వాటి పరిష్కార మార్గాలను కూడా కనుక్కోవడానికి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అండి. దీనివల్ల ఇది రాజకీయ యాత్ర కాదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చేసే యాత్ర అని చెప్పి వారు తెలియజేశారు. గత ఏడాది జనవరి 3న ఇచ్చాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ మూత్రపిండ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం అభిమానుల కోసం రోడ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు రోజంతా ఇచ్చాపురంలో గడుపుతుండడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.